తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్లో ఆశించిన పెట్టుబడులు వచ్చాయా? 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం సాధ్యమా అసాధ్యమా? ఆ స్థాయిలో ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఉన్నాయా? మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? రాజకీయ స్థిరత్వం ఉందా? 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఆశ అత్యాశన? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చూద్దాం. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ రాష్ట్రంలో కొత్త చర్చను మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం ఒకటే, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా మార్చడం. ఇది వినడానికి ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక సంపన్న దేశాల సరసన మన తెలంగాణ నిలబడుతుంది అంటే ఎవరికి సంతోషంగా ఉండదు? నిన్న ఒక్కరోజే 2.43 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంతర్జాతీయ కంపెనీలకు మనపై ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఐటీ, ఫార్మాకు, డిఫెన్స్కు ఒక పెద్ద కేంద్రంగా మారింది. మన దగ్గర ఉన్న యువశక్తి, తెలివైన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వీరే ఈ వృద్ధికి అసలైన ఇంధనం. ఈ సామర్థ్యాన్ని సక్రమంగా వాడుకుంటే ఈ లక్ష్యాన్ని సాధించే శక్తి మన రాష్ట్రానికి ఖచ్చితంగా ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ 170 బిలియన్ల వద్ద ఉంది. ఇక్కడ నుంచి 3 ట్రిలియన్లకు చేరుకోవాలంటే రాబోయే 22 ఏళ్లలో ఏటా 15% కంటే ఎక్కువ వృద్ధిని నిలకడగా సాధించాలి. ఈ లెక్కలు చూస్తే ఇది అత్యాశ కాదా అనే సందేహం రావడం సహజం. మన ముందున్న అతిపెద్ద సమస్యలు రెండు: మౌలిక సదుపాయాలు మరియు రాజకీయ నిలకడ. హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు కొత్త కంపెనీలు వస్తున్నాయి, కానీ ట్రాఫిక్, మురుగునీటి సమస్యలు, రద్దీతో నగరం ఇప్పటికే అల్లాడుతుంది. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ భారాన్ని తట్టుకునే విధంగా మన రోడ్లు, రవాణా, విద్యుత్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయా? చాలామంది నిపుణులు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు ఈ లక్ష్యానికి సరిపోవని గట్టిగా చెబుతున్నారు. మరొక పెద్ద సమస్య ప్రభుత్వాల మార్పు. మన దేశంలో ఒక ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో ఒక పథకాన్ని ప్రారంభిస్తే తరువాత వచ్చే ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేయడం మనం తరచూ చూస్తుంటాం. 3 ట్రిలియన్ల లక్ష్యం ఒక పార్టీది కాకుండా రాష్ట్రం మొత్తానిదిగా మారాలి. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రేపు ప్రభుత్వం మారినా తమ ఒప్పందాలు, విధానాలు భద్రంగా ఉంటాయనే నమ్మకం ఉండాలి. ఈ కలను నిజం చేసుకోవాలంటే మనం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకూడదు. వరంగల్, కరీంనగర్ లాంటి ఇతర నగరాలను కూడా పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటు సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి అత్యాధునిక రంగాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సరైన విద్య, రోడ్లు, కరెంటు ఉండేలా చూస్తేనే వృద్ధి అందరికీ అందుతుంది. 3 ట్రిలియన్ల లక్ష్యం అనేది ఒక పెద్ద సవాల్ అయినప్పటికీ మన శక్తిని, తెలివిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఈ కలను నిజం చేసుకోగలం. దీనికి ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి సహకారం మరియు రాజకీయాలకు అతీతమైన నిబద్ధత అవసరం. అప్పుడే తెలంగాణ నిజంగా విశ్వమంతటా ప్రకాశించే ఆర్థిక శక్తిగా మారుతుంది.